శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ నమస్సుమాంజలి. మమ్మల్ని ఉత్సాహపరిచి నిరాటంకంగా దిగ్విజయంగా భగవద్గీత పఠనాన్ని కొనసాగిస్తున్నందుకు మా నమస్సుమాంజలులు. ఈనాటి ఈ వీడియోలో మేము భగవద్గీత పఠన కార్యక్రమంలో 16వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఈ గీతా పఠనంలో 9వ అధ్యాయం రాజయోగ రాజవిద్య గుహయోగ అనే అధ్యాయంలో భగవద్గీతలో 9ది మేము చదువుకుంటున్నాం. అది దీని కొనసాగింపుగా పరమగుహ్య జ్ఞానం అనే ఈ అధ్యాయంలో 16వ శ్లోకం. ముందుగా 16వ శ్లోకం ఏం చెప్తుందంటే, అహం కర్తృరహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవ వాచ్యం మహామగ్నిరహం హుతం. ఈ 16వ శ్లోకం యొక్క తాత్పర్యం మేము ఈ విధంగా మనం చదువుకుంటే, నేనే ప్రభువును, నేనే కర్తృవును, నేనే యజ్ఞమును, పితరులకు వసగగలుదును ఆహుతిని అని. దాంతో పాటు ఈ 16వ శ్లోకంలో మనం చెప్తున్న విషయాలు ఏంటంటే, ఔషధమును, దివ్య మంత్రమును అయి ఉంటిని, ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే, జ్యోతిష్టము అను వైదిక యజ్ఞము కూడా కృష్ణుడే, అట్లే స్మృతులలో తెలుపబడిన మహాయజ్ఞం కూడా అతడే, పితృలోకముకు సమర్పింపబడు మహాద్రవ్యము లేక పితరుల యొక్క ప్రీత్యర్థమే చేయబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే అని మనం ఈ విధంగా ఈ 16వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం చదువుకోవచ్చు. The verse 16 we are reading today 16 to 25. So verse 16 conveys that I am the ritual, the sacrifice, the offering to the ancestors, the healing herb, the sacred mantra, the clarified butter, the fire and the oblation. Krishna declares that all acts of worship and their components are him. తదుపరి 17వ శ్లోకం. పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోహంకార బుక్సామయుజరేవ చ. ఈ 17వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, నేను ఈ జగత్తుకి తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడై ఉంటిని, జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేసిన వాడిను, ఓంకారమును నేనే, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే అని మనం 17వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. ఐ ఆమ్ ది ఫాదర్, మదర్, సస్టైనర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్. I am the object of knowledge, the purifier, and the sacred syllable Om. I am the Rig Veda, Samaveda, and Yajurvedas. God is the source and sustainer and the sacred knowledge of all. తర్వాత 18వ శ్లోకం. గతిర్భార్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృతాత్ ప్రభవః ప్రళయః స్థానం విధానం నిదానం బీజమవ్యయం. ఈ 18వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, గమ్యమును, పోషకుడును, ప్రభువును, సాక్షిని, వినాశనమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే. సృష్టి, ప్రళయము, సర్వాధారమును, నిధానమును,
అవ్యలి అవ్యయ బీజమును నేనే అయి ఉంటినని మనం 18వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చక్కగా వాటి యొక్క అర్థమును మనం తెలుసుకోవచ్చును. 18th verse it conveys that I am the goal, the sustainer, the Lord, the witness, the abode, the refugee, the friend, the origin, the solution, support, resting place, and imperishable seed. God is beginning, end, support, and refuge of existence. 19వ శ్లోకం ఇప్పుడు చదువుకుందాం. తపామ్యాహమహం వర్షం నిగృహామ్యమృత్యాజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదా సచ్చిదామహార్జున. ఈ 19వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ అర్జున, వేడిని అందించువాడును నేనే, వర్షమును నిరోధించువాడును మరియు కురిపించువాడును నేనే, అమృతమును మరియు మృత్యువును నేనే, సత్ అసత్తు రెండులు నాలోనే కలవని మనం 19వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. 19th verse which implies that I give heat, I withhold and release rain, I am immortality and death, I am being and non-being. All natural forces and states of existence arise from the God. తదుపరి మనం 20వ శ్లోకం మనం ఈ విధంగా చదువుకుందాం. 20వ శ్లోకం ఏమంటుందంటే, త్రైవిద్యామాం సోమాపాః పూతపాపాయజ్ఞైరిష్టా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అస్నింతి దివ్యాను దివి దేవభోగాన్. ఈ 20వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈరోజు ఇలా చదువుకుందాం. 20వ శ్లోకం ఇది పరమ గుహ్య జ్ఞానంలోనిది. 20వ శ్లోకం, స్వర్గలోకమున వాంఛించుచు వేదాధ్యయనం చేసి సోమరసమును పానం చేయువారు పరోక్షంగా గాను నన్ను అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రుడై అట్టివారు పుణ్యలోకమునైన ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవింతురు. ఈ 20వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. The 20th verse conveys that those who follow the Vedas, perform sacrifice, seek heaven, attaining it, they enjoy essential celestial pleasures. Vedic rituals grant temporary heavenly rewards. Next, 21వ శ్లోకం, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం ధర్మమను ప్రపన్నా గతాగతం కామకామా లభంతే. ఈ 21వ శ్లోకం యొక్క తాత్పర్యం, ఈ విధముగా వారు విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి తమ పుణ్య కార్యముల ఫలము క్షీణించినంతగానే వారు మానవ లోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదములు సిద్ధాంతములను అనుసరిస్తూ ఇంద్రియ భోగములను వాంఛించిన వారు కేవలం నిరంతర జనన మరణములనే పొందుతురు. ఈ 21 verse conveys that after enjoying heaven, they return to the mortal world when merit is exhausted.
Thus, seekers of the pleasure come and go, come and go. Heavenly enjoyment is not permanent. 22వ శ్లోకం. అనన్యస్యంతతో మాం ఏ జనాః పర్యువాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 22వ శ్లోకం యొక్క తాత్పర్యం, నా దివ్య రూపమునే ధ్యానించును, అనన్య భక్తిచే సదా నన్నే అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికి కలిగిన వాటిని రక్షించుదును అని 22వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం తెలుసుకోవచ్చు. నౌ we are reading the 22 verse and its meaning. Those who worship me with exclusive devotion, I personally provide what they lack and preserve what they have. God personally cares for future devotees. తర్వాత 23వ శ్లోకం. ఏప్యాన్యన దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మావే కౌంతేయ యజ్యంత విధిపూర్వకం. 23వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు నిజమునకు అవిధిపూర్వకంగా నన్నే పూజిస్తుండరి అని ఈ విధంగా మనం 24వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం 23వ యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. 23rd verse is conveys its meaning. Even those who worship other deities, other deities with faith actually worship me through, though not in the proper way. All worship ultimately reaches the supreme. తర్వాత 24వ శ్లోకం. 24వ శ్లోకం ఏం చెప్తుందంటే, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ న తు మామాభిజానంతి తత్వేన తస్యవంతి తే. 24వ శ్లోకం యొక్క తాత్పర్యం 9వ అధ్యాయంలో మనకేం చెప్తుందంటే, నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయి ఉంటిని, అందుకే నా వాస్తవ దివ్య స్వభావములు గుర్తింపలేని వారికి పతనం చెందుదురు అని మనం 24వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. The 24th verse of this chapter 9, I am the enjoyer and Lord of all sacrifice, but not knowing me truly, they will fail. Lack of true understanding leads to spiritual decline. ఈ విధంగా 24 మనం తెలుసుకోవచ్చు. ఈనాటి ఈ వీడియోలో చివరగా మనం చదువుకోబోతున్న శ్లోకం 25. 25వ శ్లోకం ఏం చెప్తుందంటే, యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్యాజినోపి మాం. ఈ 25వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దేవతలను పూజించు వారు దేవతలలో జన్మింతురు, పితృలను పూజించు వారు పితృలోకంలో జన్మింతురు,
ప్రేతములను పూజించువారు వాటితోనే జన్మింతురు. కానీ నన్ను పూజించిన వారు నాతోనే నివసింతురు అని మనం ఈ విధంగా ఈ మొదటి 25 శ్లోకాలు ఈ 9వ అధ్యాయంలో ఇంతటితో మనం ముగిద్దాం. The 25th verse of the chapter 9 conveys that worshippers of the god go to the gods, ancestors worshippers go to the ancestors, and my devotees come to me. The destination matches the object of the worship. With this, we are going to conclude in this video. In next video, remaining slokas will read and know that this synopsis. ఇంతటితో మనం ఈనాటి వీడియో మనం మొదటి 25 శ్లోకాల యొక్క తాత్పర్యము అన్నీ తెలుగు, ఇంగ్లీష్లో చదువుకున్నాం. తర్వాత వీడియోలో మిగిలిన శ్లోకాలు ఈ అధ్యాయంలో చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.